ప్రతిరోజు రవి స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసేవాడు. టామీ పక్కనే కూర్చుని చూడ్డం ఇష్టం చేసేది. ఒకరోజు వి చాలా కష్టపడి హోంవర్క్ పూర్తి చేశాడు. రంగులు వేశాడు, బాగా రాశాడు, సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు టిఫిన్ పెట్టి బ్యాగ్ రెడీ చేస్తాను. ఇక టామీ కాగితం చూసి టైలా ఉంది. రవి తిరిగి వచ్చి చూశాడు. హోంవర్క్ సగం నోట్లో, సగం నేల మీద. అయ్యో, ఇప్పుడు టీచర్ కి ఏం చెప్తాను? నిజం చెప్పు టామనే. మరుసటి రోజు స్కూల్లో రవి చెప్పాడు, మేడం, నా హోంవర్క్ టామీ తిన్నాడు. పర్లేదు రవి, తర్వాత సారి టామీకి కూడా పాహాలు చెప్తావా? నిజం చెప్పేవాళ్లను అందరూ ఇష్టపడతారు.